ముందుగా మర్యాదపూర్వక భేటీలు జరుగుతాయి. తర్వాత రోజుల్లో అవే చేరికలుగా మారతాయి. ఎన్ని చూడలేదు ఇలాంటివి. తెలంగాణ ప్రజల మధ్యలో సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఉంది. ఇప్పుడు అధికారం ఎక్కడుంటే నేతలు కూడా అక్కడికే వాలిపోతారని జనం ఫిక్స్ అయిపోయారు. ప్రెసిడెంట్ పట్నం మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు. పవర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతారా అని చర్చించుకుంటున్నారు. రాజకీయాలకు డెఫినేషన్ మారిపోయింది. పవర్ ఉంటేనే పార్టీలు, అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారితే ఇక ఆ పార్టీలో ఉండేదేలే. కొన్నాళ్లుగా రాజకీయాలు నడుస్తున్న తీరు ఇట్లాగే ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇటువైపు దూకుతూనే వచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పుడే డిసైడ్ అయ్యారు జనం, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని. తాజాగా మరో మర్యాదపూర్వక భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఫ్యామిలీతో సహా వెళ్లి కలిశారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. నెల 11న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరాలా, లేక కొడంగల్లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చేరాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. మహేందర్ రెడ్డి మద్దతుదారులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ఇతర సీనియర్ నాయకులు కొంతమంది కూడా పట్నం వెంటే వెళ్లనున్నారు. పట్నం గనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే 3 పార్టీలు 3 కండువాలు మార్చినట్టు అవుతుంది. పట్నం మహేందర్ రెడ్డి 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది టీడీపీ నుంచే. 1999లో వరుసగా రెండోసారి గెలిచారు. 2004లో ఓడిపోయినా 2009లో మూడోసారి గెలిచారు. 2009 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్ కు చెందిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా బలంగా ఉండడంతో పట్నం మహేందర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2022లోనూ రెండోసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు పట్నం. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్ కు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. దీంతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు. అలర్ట్ అయిన కేసీఆర్ పట్నం మహేందర్ తో మాట్లాడి మళ్లీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే పార్టీ మారాలనే ఆలోచన చేసినట్టు చెప్తుంటారు. ఇప్పటికే పట్నం సోదరుడు పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పట్నం భార్య సునీతకు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పదవి ఉంది. ఇలా పట్నం కుటుంబానికి ఇన్ని పదవులు ఇచ్చినా సరే టికెట్ కోసం కాంగ్రెస్ వైపు చూడడంతో ఏకంగా మంత్రి పదవిని ఇచ్చారు కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, మంత్రి పదవి కూడా లేకపోవడంతో మరోసారి పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అప్పుడు వికారాబాద్ జిల్లా రాజకీయాల్ని రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి శాసించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా బీఆర్ఎస్ అధిష్టానం అప్పటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పట్నం సోదరుడు నరేందర్ రెడ్డిని కొడంగల్లో పోటీకి దింపి తన అనుభవాన్ని, అధికారాన్ని ఉపయోగించి రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో తొలిసారి ఓడిపోయేలా చేశారని చెప్తారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నారు. మొన్నటి ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాపై పూర్తి పట్టు సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా ఇందుకు కారణం పట్నం మహేందర్ రెడ్డి అని కొందరు చెప్తుంటారు. మంత్రి పదవి ఇచ్చినా సరే తాండూరు టికెట్ తనకు ఇవ్వకుండా పైలట్ రోహిత్ రెడ్డిగా ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారని, అయితే వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఓడిపోవడం వెనుక మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతోంది. దానికి కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డిపై 2 సార్లు పోటీ చేసింది పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి. 2018లో అయితే రేవంత్ రెడ్డిని ఓడించేందుకు పట్నం మహేందర్ రెడ్డి చాలా తీవ్రంగా పనిచేశారనే టాక్ ఉంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు పట్నం. పైగా పట్నం మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్లే. ఆ పరిచయంతోనే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు చెప్తున్నారు. ముందుగా అన్ని మాట్లాడుకున్న తర్వాతే పట్నం ఫ్యామిలీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. విజయ పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం భార్య సునీత రెడ్డికి చేవెళ్ల టికెట్ హామీ ఇచ్చినట్టుగా ప్రచారం మొదలైంది. పట్నం పార్టీ మార్పుకు కారణం అదొక్కటే కాదని, మరో నేత వెతుకు ఆనంద్తో నెలకొన్న విభేదాల కారణంగానే మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ ను వీడుతున్నారని చెప్పుకుంటున్నారు. కారణాలు ఏవైతేనే పవర్ ఉన్న పార్టీలోకే జంప్ అవ్వాలనుకుంటున్నారు నేతలు. నీవు నేర్పిన విద్యయే కదా నీరదాక్ష అన్నట్టుగా ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో తాము ఇప్పుడు అదే చేస్తామంటోంది ఇప్పటి ప్రభుత్వం.